రిట్రీట్ అని అంటున్నాం కదా మనం. అసలు ఆ రిట్రీట్ అసలు అంటే ఏంటి? అసలు ఆ రిట్రీట్‌కి ఎందుకు రావాలి? వస్తే అక్కడ ఏం జరుగుతుంది? ఇది మంచి క్వశ్చన్. కొత్త వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఎందుకోసం అసలు ఈ రిట్రీట్ చేయాలని. ఫస్ట్ నుంచి కూడా మనము కొద్దిగా 1 డే అని, 2 డేస్ అని రిట్రీట్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ మనం 1 డే రిట్రీట్ ఎందుకోసం చేసామంటే అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి జ్ఞానాన్ని ఇచ్చి, ఎందుకంటే మనము డైలీ సత్సంగ్‌లో ఎంత చెప్పినా కూడా అందరూ జాయిన్ అవ్వట్లేదు. ఇక్కడైతే బాగా ఫోకస్డ్‌గా మనము కూర్చోబెట్టి చెప్తూ ఉంటాం కదా! వింటారు అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. అయితే ధ్యానము దాంట్లో పార్ట్ ఆఫ్ ఇట్‌గా ధ్యానం చేయిస్తూ ఉన్నాం. అయితే మధ్యలో మనకి హనుమంతుల వారు ఈ ఆస్ట్రల్ హీలింగ్ అన్నది మనకి ఇచ్చారు కదా! సో, మనకి ఒకటి ఏమర్థమైందంటే మనం ఎక్కువ మంది సామూహికంగా అందరము కలిసి ఉంటే ఎనర్జీస్ పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీ ఎనర్జీ, నా ఎనర్జీ 2 ఎనర్జీస్ ఉన్నాయి కదా! ఈ రూమ్‌లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అన్ని ఎనర్జీస్ ఉన్నాయి. అట్లాగే మనం 100 మందిమి ఉంటే శక్తి పెరుగుతది కదా! ఇప్పుడు ఒక్కరు చేసే పని 100 మంది చేసే పని వేరు కదా! ఒక కొండనైనా ఎత్తగలుగుతాం 100 మంది. ఒక్కరైతే ఎత్తలేరు కదా! సో, అలా శక్తి పెరుగుతుంది మనందరిలో. ఈ శక్తి, ఈ సామూహిక శక్తితోని మనం ఏం చేస్తున్నాం? దేవతలను పిలుచుకుంటున్నాం. అశ్విని దేవతలని, ధన్వంతరిని. అయితే ధన్వంతరినేమో నారాయణుని యొక్క అంశ. సో, ఆయన దేవతలకి వైద్యులనమాట. సో, దేవతలకి ఏ ఇష్యూ ఉన్నా కూడా వారెళ్ళి చేసేస్తారు. అలా అశ్విని దేవతలు భూమి పైన మనందరికీ వైద్యులు. సో, చాలామందికి ఇది తెలియదు. మహాభారత యుద్ధంలో కూడా ఈ అశ్విని దేవతలే పాండవుల యొక్క సైన్యాన్ని రోజు రోజుకి చేస్తూ బ్యాక్ పెట్టేశారు. అయితే పాండవులో ఉన్న చివరి ఇద్దరు పుత్రులు అశ్విని దేవతల అంశ, నకుల సహదేవుల వారు. వారు ఎప్పటికప్పుడు ఈవెన్ హార్సెస్ని, ఏనుగులని అన్నీ కొన్ని ఉన్నాయి పాండవుల దగ్గర. కౌరవుల దగ్గర నారాయణి సైన్యం ఉంది. నారాయణి సైన్యం అంటే కృష్ణుని సైన్యం. సో, అది చాలా బలం, ఎంతో కూడుకున్న సైన్యం. అది వీటికంటే చాలా ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న సైన్యం. అంటే చూడండి, బలము లేని సైన్యం ముందు ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న బలం ఉన్న సైన్యము, ఈ ఒక్క సైన్యం గురించి ఆలోచిస్తేనే కౌరవులు గెలుస్తారు అనేది క్లియర్. ఎందుకంటే సైన్యం అంతా పోయాక ఏముంటుంది? సో, ఇలాంటి ఆలోచన దుర్యోధనకి అందరికీ ఉండిందనమాట. సో, ధర్మరాజు వాళ్ళకి గ్యారంటీ ఏంటి అంటే నకుల సహదేవుల మీద కాన్ఫిడెన్స్. ఎందుకంటే వాళ్ళు ఎనిమల్స్తో మాట్లాడగలుగుతారు. అలాగే ఎప్పటికప్పుడు వాళ్ళకి సర్జరీస్ అన్నీ చేసేసి మళ్ళీ కాళ్ళు అన్నీ అతుకు పెట్టేయగలుగుతారు. సో, ఆ కాన్ఫిడెన్స్తో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు అలా ఉన్నారు. రోజు రాత్రి వాళ్ళు ఎవరెవరైతే ఇలా కాళ్ళు విరిగిపోయి పడున్నాయి, కాళ్ళు మళ్ళీ తెచ్చేసి అతుకు పెట్టేశారు ఎటుదటు. అట్లాగే హార్సెస్ని, ఏనుగులని, కొన్ని కట్ అయినవి, ఇలా ఏది ఉన్నా కూడా మీకు మహాభారతం డీటెయిల్స్లో ఉంటుంది ఇదంతా. సో, ఎటుదటు చేసి మళ్ళీ బ్యాక్ పెట్టేస్తున్నారు రోజు. సో, అది వాళ్ళకి ఎక్కువ టైం పట్టదు. రాత్రంతా ఏం కూర్చొని చెయ్యరు. అది వాళ్ళకి క్షణాలలో చేసే పని ఇది. అలాగే మనందరము ఎనర్జీ ఎప్పుడైతే పెరిగి ఉంటుందో అప్పుడు మనం ఈ అశ్విని దేవతల్ని పిలిచి, నాకు ఈ ఇష్యూ ఉంది, అది క్లియర్ చేయండి, దాన్ని రిపేర్ చేయండి అని అడిగినప్పుడు అశ్విని దేవతలు వచ్చి చిన్న లిల్లీపుట్స్ లాగా లోపలికి వెళ్ళి దాన్ని సర్జరీ లాగా ఓపెన్ చేసి క్లీన్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎక్కువ టైం ఏం పట్టదు. 3-4 మినిట్స్లో ఒక్కొక్కరి దగ్గర. అయితే మనకి ఒక డ్రీమ్లో ఏం చూపించారంటే, మనము 300 మంది ఉన్నాం అనుకోండి, వారు ఆటోమేటిక్గా పిలవగానే 900, 1200 అట్లా మనము ఉన్న స్ట్రెంగ్త్ కంటే ఒక 4-5 టైమ్స్ ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తున్నారు చిన్న వైట్ డ్రెస్లో. ఎప్పుడైతే నేను వాళ్ళని ఆహ్వానిస్తానో మీరు అడుగుతారు కదా, నాకు ఈ ఇష్యూ ఉంది క్లియర్ చేయమని, నేను కూడా చెప్తాను మీ కనకనము శక్తివంతం చేయమని, మీలో ఉన్నవన్నీ కూడా రిలీజ్ చేయమని అడుగుతాను. సో, వాళ్ళందరూ మీ ప్రాబ్లమ్ని బట్టి కొందరికి సర్జరీస్ చేయాల్సి వస్తే 5-6 వెళ్తున్నారు, కొందరికి ఊరికేనే సరికాని ఎనర్జీస్ అంటే 2 వెళ్తున్నారు. అట్లా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కంప్లీట్గా టాప్ టు బాటమ్ రిపేర్ చేస్తున్నారు. అంటే ఎన్నుంటాయి మీకు? ఒక మనిషి జీవితంలో ఒక ప్రాబ్లం ఉంది అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ రావడానికి అధర్మాలు ఉంటాయి, అంటే దానికి ఒక పాపకర్మ ఉంటుంది. అలాగే మనకి అధైర్యం ఉంటుంది, భయం ఉంటుంది, శక్తి లోపం ఉంటుంది, క్షీణించి ఉంటుంది శరీరంలో. అలాగే థాట్స్ నెగిటివ్ ఉంటాయి. సో, ఇలా ఎన్నో ఉంటాయన్నమాట. అవన్నీ కూడా వాళ్ళు రిలీజ్ చేయగలుగుతున్నారు. చక్రాలలో బ్లాక్స్ ఉంటాయి, వేరే జన్మల్లో వాసనలు బ్లాక్స్ ఉంటాయి.
సో ఇవన్నీ రిలీజ్ చేయగలిగే కెపాసిటీ ఈ రిట్రీట్స్కి ఉంది. ఇది మనకు మెల్లిమెల్లిగా రియలైజ్ అయ్యి, అయితే మనకు ఒక రోజు కంటే 2 రోజులు అయితే శక్తి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రిలీజ్ అవుతుందని రియలైజ్ అయ్యాం. అలా 3 రోజులు 3 డేస్కి అయితే అసలు మనము ఏమో అంటారు కదా, ఓన్లీ ఉతకడం వేరు, ఉతికి ఆరేసి గంజి పెడితే ఎంత డిఫరెన్స్ ఉంటుంది క్లాత్లో, అలా మనలో ఉంటుంది. సో ఇప్పటివరకు చేయించుకున్న వాళ్ళే చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. మీరు ఆ టెస్టిమోనియల్స్ తప్పకుండా వాచ్ చేయాలమ్మా. చేస్తే అందులో వాళ్ళ యొక్క రియల్ బెనిఫిట్స్ ఏమేమి జరిగాయో చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఇప్పుడు మనకి మీరు తిరుపతి రిట్రీట్ అంతకుముందు జరిగిన దాంట్లో వెళ్తే ఒక్కొక్కరు మైక్ పట్టుకుని వాళ్ళలో ఏమేమి చేంజెస్ వచ్చాయి, ఏమేమి ఫీల్ అయ్యారు చెప్పారు. అవన్నీ కూడా మీరు వినండి. వింటే మీకు ఇంకా అంటే వాళ్ళ తరఫు నుంచి వాళ్ళకి ఏం చేంజెస్ జరిగాయో చెప్పారు కదా. సో అవి వింటే మీకు ఇంకా క్లారిటీతో అర్థమవుతాయి. సో అలా ఏది ఉన్నా టాప్ టు బాటమ్ రిలీజ్ అయ్యే ఏకైక రిట్రీట్ ఇది. ఇది హనుమంతుల వారు స్వయాన మనకి ఇచ్చిన ధ్యానం జ్ఞానం ఈ రిట్రీట్. సో అందులో పెట్టే ఫుడ్ దగ్గర నుంచి కూడా మనం టేక్ కేర్ చేస్తాము. ఎందుకంటే అది ఎంత ఫుడ్ తినాలి, ఎలా తినాలి, అవన్నీ కూడా మనం వాళ్ళకి ట్రైన్ చేస్తూ అలాంటి సాత్విక ఆహారమే ఇచ్చే ఏకైక రిట్రీట్ ఇది. తప్పకుండా ప్రతి ఒక్కరూ రండి. అయితే ఈ రిట్రీట్లకు వస్తే మీరు వారి కర్మలు రిలీజ్ చేసేస్తారా? కర్మ నేను రిలీజ్ చేయడం అంటే ఎవరి కర్మను రిలీజ్ చేయలేదు, చెయ్యలేరు, చెయ్యకూడదు కూడా. ఎందుకంటే అది నాకు వస్తుంది, నేను తీసుకోవాల్సి వస్తుంది. సో అది కాదు, కరెక్ట్ కాదు కదా పద్ధతి. నేను సిక్కుండి నేను ఉంటే ఎవరికి హెల్ప్ చేయడానికి అవ్వదు, అది కాదు. కానీ ఎవరిది వాళ్ళు కర్మ రిలీజ్ చేసుకోగలుగుతారు ఈ రిట్రీట్స్లో. అలాగే ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తూ కర్మలు రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ యుగం ఈజీగా 4P ద్వారా డ్రీమ్లో చూసుకుని, అలాగే ఇప్పుడు వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉందంటే హెడేక్ ఉందనుకోండి, రోజు వస్తుంది హెడేక్, మైగ్రేన్ అంటారు కదా దాన్ని, సివియర్గా ఉంటే అది ఎందుకు వస్తుంది అన్నది మనకు అంతకుముందు వాళ్ళు డ్రీమ్స్లో చూసుకున్నారు కదా. ఐదర్ పామును నెత్తి మీద కొట్టడం వల్ల, లేకపోతే వేరే వాళ్ళని మనుషులను నెత్తి మీద కొట్టడం వల్ల, అలాంటివి అధర్మాల వల్ల వస్తుంది. సో మనం ఏం చేస్తాం, ఈ 4P అన్న దాంట్లో పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం పరివర్తనలో సారీ చెప్పి వాళ్ళకి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను నేను అని అలాంటి వాళ్ళకి సహాయం చేస్తూ, పాములకి చంపనని మనం ప్రామిస్ చేస్తూ సహాయం చేస్తే, ఎలాంటి సహాయము ఐదర్ వాలంటీర్ వర్క్ భౌతికంగా చేయొచ్చు, లేకపోతే డబ్బు పరంగా సహాయం చేయొచ్చు. ఇలా సహాయం చేస్తూ మనము అలా చేయడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి రిలీజ్ అయిపోతుంది కర్మ అన్నది. సో కర్మ ఎప్పుడైనా మీరు నేర్చుకోవడానికి వస్తుంది. మీ కర్మ నేను రిలీజ్ చేస్తే ఏమవుతుంది, మీరు నేర్చుకోరు కదా. అదే నేను తీసుకుంటున్నాను, నాకు నెగిటివ్, మీకు కూడా నేర్చుకోకపోతే ఏమవుతుంది, మీ ఆత్మ ఇంకోటి ఇస్తుంది. దీన్ని రిలీజ్ చేసుకున్నా ఇంకోటి ఇస్తుంది. ఎందుకంటే నేర్చుకోలేదు కదా, మీరు ఈ జన్మ తీసుకుందే నేర్చుకోవడానికి కదా. సో మీరు నేర్చుకునే వరకు అది మీకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను హ్యాపీనెస్లో నేర్చుకున్నాను అనుకోండి జ్ఞానాన్ని, అది హ్యాపీనెస్సే ఇస్తూ పోతుంది. నాకేమీ నెగిటివ్ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను నేర్చుకోవడానికి. కానీ మీరు నేర్చుకోవడానికి రెడీగా లేక ఈ సంసార జీవితంలో చిక్కుకుని ఏది పట్టించుకోకుండా ఉంటే ఏదో ఒకటి ఇవ్వాల్సి వస్తుంది, మీకు కష్టం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు కష్టంలో నేర్చుకుంటున్నారు, ఇట్లా రిట్రీట్ చేస్తున్నారు, క్లెన్స్ చేసుకుంటున్నారు, ఆత్మపరంగా పెరుగుతున్నారు స్పిరిచువల్గా. సో అందుకోసమే ఆ కష్టం వస్తుంది. సో మనం ఈ జ్ఞానాన్ని ఇచ్చుకుంటూ మనం వాళ్ళే రిలీజ్ చేసుకునేలాగా టూల్స్ ఈజీగా రిలీజ్ చేసుకునేలాగా టూల్స్ ఇస్తాం.